కుచ్చెల టోపీ. సింహళ దేశంలో నిరుపేదవాడు ఒకడు ఉండేవాడు. వాడికి ఒక ధర్మాత్ముడు ఒక కోడెదూడను దానం చేశాడు. పేదవాడు ఆ కోడెదూడను అమ్ముదామని తీసుకొని నిర్జనమైన కాలిబాటను నడిచిపోతుండగా ముగ్గురు అల్లరి వెతవలు ఎదురుపడి, ఏయ్ ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. ఈ కోడెదూడను అమ్ముకోబోతున్నాను అన్నాడు పేదవాడు. అది మేక అయితే కోడెదూడంటావేమిటి అని వాళ్ళు అన్నారు. ఇది మేక ఎందుకయింది? దూడే ఇంకా వయసు రాలేదు అన్నాడు పేదవాడు. మమ్మల్ని చూస్తే నీకు వేళాకోళంగా ఉన్నట్టుందే. మాకు మేక ఏదో దూడ ఏదో తెలియదనా నీ ఉద్దేశం? దీన్ని ఎక్కడికో ఎందుకు తీసుకుపోతావు? 3 రూపాయలు ఇస్తాం, మాకే అమ్మేయి. ఇది అంతకన్నా చేయదు అన్నారు అల్లరి వెధవులు. వాళ్ళు రౌడీల్లాగా ఉన్నారని, ఒంటరిగాడైన తనను వాళ్ళు ఆ నిర్జన ప్రదేశంలో ఏమైనా చేయగలరని అనుకుని పేదవాడు తన దూడను వాళ్లకు 4 రూపాయలకు అమ్మడానికి సిద్ధమయ్యాడు. వాళ్ళు వాడికి 4 రూపాయలు ఇచ్చి దూడను తోలుకుపోసాగారు. దొంగ వెధవలు నన్ను భలే మోసం చేశారు. ఇందుకు ఏ విధంగానైనా వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనుకుని పేదవాడు వాళ్ళ వెనకే పరిగెత్తుకుపోయి, నేను దిక్కులేని వాడిని, నన్ను మీ వెంట ఉండనివ్వండి, మీరు చెప్పిందల్లా చేస్తూ మీ సేవలో ఉంటాను అన్నాడు. యువకులు ఇందుకు సమ్మతించి పేదవాడిని తమ వెంట ఉండనిచ్చారు. అందుకు వాళ్ళు చింతించవలసిన అవసరం కలగలేదు. ఎందుకంటే పేదవాడు వాళ్ళకి అడ్డమైన చాకరీ చేసి చాలా సుఖంగా జరిగేటట్టు చేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఆ పేదవాడు 3 కుచ్చెల టోపీ ఒకటి నెత్తిన పెట్టుకుని యువకుల వద్దకు వచ్చాడు. ఆ టోపీని చూసి ముగ్గురు విరగబడి నవ్వసాగారు. ఈ టోపీ మహత్తు తెలిసినట్లయితే దాన్ని మీరు చూసి నవ్వరు అన్నాడు పేదవాడు. దాని మహత్తేమిటో నువ్వు చెప్పు, తెలుసుకుంటామన్నారు యువకులు. ఈ టోపీ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా నాకు కడుపు నిండా తిండి, అంతులేని మర్యాద జరుగుతుంది. నా జీవితం రాజోపచారంగా జరగడానికి ఈ ఒక్క టోపీ చాలు అన్నాడు పేదవాడు. ఎవరు నమ్ముతారు నీ కబుర్లు? నీ టోపీ మహత్తు రుజువు చేయగలవా అని యువకులు పేదవాడిని అడిగారు. రేపు ఉదయమే మీరు దీని ప్రభావం చూద్దురు గాని అన్నాడు పేదవాడు. ఆ రాత్రే వాడు ఊళ్ళోని 2 భోజనశాలలకు వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు భోజనశాలల యజమానులకిచ్చి తాను తన మిత్రులు వస్తే ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి చెప్పాడు. మొన్నటి ఉదయం వాడు ముగ్గురు యువకులను వెంట పెట్టుకుని ఒక భోజనశాలకు వెళ్ళాడు. యజమాని ఎదురు వచ్చి దయచేయండి అని మర్యాద చేసి నలుగురిని భోజనశాల సావడికి తీసుకుపోయాడు. నాకు నా మిత్రులకు మంచి భోజనం కావాలి అన్నాడు పేదవాడు. భోజనశాల యజమాని నలుగురికి సుష్టిగా భోజనం పెట్టి వాళ్ళు వచ్చేసేటప్పుడు పేదవాడితో, అయ్యా దయ ఉంచి తమరు ఇక్కడికి తరచుగా వస్తూ ఉండాలి అని వేడుకున్నాడు. ఇది చూసి ముగ్గురు యువకులు ఆశ్చర్యపోయారు. అన్నం అమ్ముకునే వృత్తి కలవాడు నలుగురికి భోజనం పెట్టి డబ్బు అడగకపోవడమే కాక మళ్ళీ రమ్మంటున్నాడు. 3 కుచ్చెల టోపీ మహిమే అయి ఉంటుందా? ఆ సాయంకాలం పేదవాడు ఆ ముగ్గురు యువకులను మరో భోజనశాలకు తీసుకుపోయాడు. అక్కడ కూడా వాళ్లకు ఇంత మర్యాద జరిగింది. భోజనశాల యజమాని వాళ్ళని సాగనంపుతూ పేదవాడితో, తమరు అప్పుడప్పుడు వచ్చి భోజనం చేయకపోతే నేను చాలా బాధపడిపోతాను అన్నాడు. యువకులు సందేహం తీరింది. ఆ కుచ్చెల టోపీ నిజంగానే మహిమ కలదే. దాన్ని తమకు ఏ కాడికైనా అమ్మమని వాళ్ళు పేదవాడిని వేధించసాగారు. దీన్ని అమ్మితే నా గతి ఏమిటి అన్నాడు పేదవాడు. ఒరేయ్, మా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాం, దీన్ని మాకు అమ్మేయి అని యువకులు పేదవాడిని బతిమలాడుకున్నారు. చివరికి వాడు, మీరు చాలా మంచివాళ్ళు కనుక మీకు ఈ టోపీ అమ్ముతాను అని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయాడు. మొన్నాడు ఉదయం ముగ్గురు యువకులు కుచ్చెల టోపీ తమ వెంట తీసుకుని భోజనశాలకు వెళ్ళి చక్కగా భోజనం చేశారు. వాళ్ళు వచ్చేస్తుంటే భోజనశాల యజమాని డబ్బులు ఇవ్వమని నిలవేశాడు. వాళ్ళు నిర్ఘాంతపోయి డబ్బు దేనికి అన్నారు. యజమాని వాళ్ళను దొంగలని, మోసగాళ్ళని నానా తిట్లు తిట్టి డబ్బు వసూలు చేసి మరీ పోనిచ్చాడు. వాళ్ళు యువతలకు వచ్చి ఈ టోపీని ఎవరో ఒకరు నెత్తిమీద పెట్టుకుంటే కానీ దీని మహిమ తెలియదు అనుకున్నారు. ఆ రాత్రి వారిలో ఒకడు ఆ టోపీ నెత్తిన పెట్టుకున్నాడు. ముగ్గురు కలిసి 2వ భోజనశాలకు వెళ్ళి సుఖంగా భోజనం చేశారు. వాళ్ళు డబ్బు ఇవ్వకుండా వచ్చేస్తుంటే అక్కడ యజమాని కూడా అటకాయించాడు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. భోజనశాల వాడు వాళ్ళని మెత్తగా తన్నించి వదిలిపెట్టాడు. బీదవాడిని మోసం చేసినందుకు వాడు తమకు తగిన ప్రాయశ్చిత్తమే చేశాడని యువకులు తెలుసుకున్నారు.